వీటిల్లో మరి ప్రయాణ దేశ ప్రధాని ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ వచ్చి నిలబడి మరి ఆయన నంద్యాలను రిప్రజెంట్ చేశారు. అంతకుముందు నీలం సంజీవ్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆ రోజు గెలిచింది 42 సీట్లలో. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 సీట్లు ఉంటే వాటిల్లో నీలం సంజీవ రెడ్డి గారు ఒక్కరే గెలిచింది. ఒక వూండెడ్ సోల్జర్ మాదిరిగా ఆ రోజు గెలిచారు. తర్వాత ఇంకా పెండకంటి వెంకట సుబ్బయ్య గారు, మిగతా మరి ఎస్పీ రెడ్డి గారు వీళ్ళంతా కూడా రిప్రజెంట్ చేశారు నియోజకవర్గాన్ని. కానీ దీంట్లో మనం చూస్తే భూమా నాగిరెడ్డి గారు ఒకసారి తెలుగుదేశం పార్టీ తరఫున అది కూడా మేము ఆనాడు ఆయన విజయానికి చాలా కృషి చేశాం. నందికొట్కూరు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ తెచ్చి ఆయన మరి గెలవడం జరిగింది అన్నారు. మనము చూస్తే ఆ రోజు భూమా నాగిరెడ్డి ఒకసారి, ఆ తర్వాత శబరమ్మ తెలుగుదేశం పార్టీ తరఫున ఒక మహిళ మొట్టమొదటిసారి గెలవడం, అదే రకంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ రెండోసారి విజయాన్ని సాధించడం జరిగింది. ఒక చరిత్ర. దీంట్లో అందరికీ కూడా మరి ఆమె విజయంలో అందరి పాత్ర ఉంది. మహిళల పాత్ర, యువత యొక్క వాళ్ళ రోల్, అదే రకంగా అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, రైతులు అందరూ కూడా, నిరుద్యోగులు, ఉద్యోగులు, తర్వాత మరి బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వారు, అదే రకంగా ఆర్య వైశ్యులు, మరి ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సంబంధించినటువంటి ఓటర్స్, మరి బలంగా ఉన్నటువంటి కాపు బలిజ కమ్యూనిటీకి చెందినటువంటి బీసీలలో అన్ని క్యాస్ట్లు కూడా చాలా పెద్ద ఎత్తున మరి గట్టిగా కృషి చేసి పట్టుదలతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శబరి గెలిపించారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ విజయం వాస్తవంగా చూస్తే ఒకవైపున మొత్తం 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ ఓ కోటీశ్వరులు, వీళ్ళంతా కూడా మనం చూస్తే మరి రియల్ ఎస్టేట్ దందా చేసి ఎంతో సంపాదించినటువంటి వారు, వందల కోట్లు, వేల కోట్లు సంపాదించిన క్యాండిడేట్స్ అవతల. అదే రకంగా భూ కబ్జాలు చేసి, ఇసుక దందాలు చేసి, అనేక రకాలుగా వ్యాపారాలు చేసి సంపాదించినటువంటి వారు. దాదాపుగా మొత్తం 7 మంది కూడా చూస్తుంటే డోన్ నియోజకవర్గం దగ్గర రాజేంద్ర గారు చాలా రాజేంద్ర గారు చాలా ధనవంతుడు. ఆయన ఒకటేసారి ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు. మరి ఇట్లా ఆయన పెద్దగా 100 కోట్ల అధిపతి. మరి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఆయనకే తెలియదు ఎంత ఆయన ఎన్ని కోట్లు ఉండేవి, 8,000 కోట్లు ఉండేవి. అదే రకంగా మరి మరిగాన్పల్లిలో ఉన్నటువంటి కాటసాని రామిరెడ్డి గారు మరి ధనవంతులు. ఇవే కాకుండా మరి శిల్పాలు, ఏ శిల్పాన్ని చూసినా ధనవంతులు, ఏ చిన్న శిల్పాన్ని చూసిన ధనవంతులు, పెద్ద శిల్పాన్ని చూసిన ధనవంతులు. 1,000 కోట్లు. అవతల ఉన్నటువంటి వారు గంగుల 1,000 కోట్ల రూపాయల అధిపతులు. నందికొట్కూరు నుంచి కూడా అక్కడి నుంచి కడప నుంచి తీసుకొని వచ్చి పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే బాగా ధనవంతులని. ఇంకా ఒకవైపున ధనవంతులు క్యాండిడేట్స్, ఇంకొక వైపున చాలా సింపుల్గా ఉన్నటువంటి వాళ్ళు. దీంట్లో మీరు చూస్తున్నారు మరి శ్రీశైలం బుడా రాజశేఖర్ వ్యవసాయదారులు, అదే రకంగా ఇక్కడ ఫారూక్ గారు లోకల్ పర్సన్, ఇక్కడ స్థానికంగా అతను మరి పూర్వం నుంచి ఉన్నటువంటి కుటుంబం నంద్యాలలో
అదే రకంగా అఖిలప్రియ గారు, ఆమె కూడా వెరీ సింపుల్ లేడీ. ఆమె మంత్రిగా ఉన్నప్పటికీ కూడా చాలా ఫైనాన్షియల్గా కటకట ఉన్నటువంటి పరిస్థితి. అదే రకంగా సూర్యప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా, ఆయన యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పటికీ కూడా పెద్ద ధనవంతులు గారు వీళ్ళంతా కూడా, ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా. మరి అట్లాగే అన్ని నియోజకవర్గాలు మనం అనలైజ్ చేసినప్పుడు ఒకవైపున ధనికులు క్యాండిడేట్స్, ఇంకొక వైపున రైతులు సింపుల్ క్యాండిడేట్స్, ప్రజాసేవలో నిమగ్నమైన ఉన్నటువంటి క్యాండిడేట్స్ పోటీ చేసింది. చిత్తుగా వీళ్ళు చేసిన రౌడీజాన్ని, వీళ్ళు చేసిన భూ దందాలను, భూ కబ్జాలను ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు రాజకీయం ప్రజాసేవ చేయడానికి రాలేదు. డబ్బుల సంచులు తీసుకొని ఈ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ పోతే డబ్బు సంపాదన కోసం వచ్చినటువంటి ప్రజలు గమనించారు. మొదటి నుంచి చెప్తున్నాం, వీళ్ళు గెలిచే ప్రసక్తే లేదు. 2 కాటసాన్లు, 2 శిల్పాలు, గంగుల, అదే రకంగా ఈ బుగ్గ ఖచ్చితంగా మరి పగిలిపోతుంది. ఆ బుగ్గ ఇట్లా 7 మంది స్వీప్ చేయడము. మరి దీంట్లో శబరమ్మకు 1,12,000 ఇక్కడ మెజార్టీ రావడం మంచి జరుగుతుంది ఈ ప్రాంతానికి అని చెప్పి మేమంతా. ఇంకో విషయం ఏముందంటే, వీళ్ళు చేసిన అరాచకాలు పాపం వ్యాపారస్తులను వదలలేదు. మొన్నైతే ఎలక్షన్స్లో ఎంత బెదిరించారంటే, అసలు వ్యాపారం చేసుకొని ఆ రోజు ఉన్న కలెక్షన్ తీసుకొని బయటకు వస్తే పట్టించారు. బయటికి రావడం పట్టించారు. 50,000 కంటే పైన ఉంది మీ దగ్గర. చాలా ఘోరాలు. ఇంకా ప్రైవేటు ఆస్తులను ఆక్రమించుకున్నారు. పంచాయతీలు అని చెప్పి రిజిస్టర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళ గొయ్యి వీళ్ళు దోకున్నారు. ఈరోజు డోర్ నియోజకవర్గంలో బాగా గుర్తించామన్నాడే రచ్చబండ కార్యక్రమంలో దిగినప్పుడే అంత ఫాల్స్ ప్రామిసెస్. ఒకవైపున చిన్న మైన్స్ మీద ఆధారపడి బతికిన కుటుంబాలను చిన్న భిన్నం చేసి పెట్టాడు ఆయన. ట్యాక్సులు పెంచి పారేశారు. ఇదే కాకుండా వీళ్ళు చేసినటువంటి అరాచకాలు తాగేదానికి నీళ్లు కూడా లేకుండా చేశారు గ్రామాల్లో. అన్నీ కూడా చెంపపెట్టు. ఇంకా లారీ ఓనర్స్ శ్రీశైలం నియోజకవర్గంలో బతుకు తెరువే లారీ ట్రాన్స్పోర్ట్లో స్థిరపడినటువంటి 100 కుటుంబాలు గ్రీన్ ట్యాక్స్ అని చెప్పి ఇంతకుముందు 300, 200 ఉన్నటువంటిది 1000కు తీసుకెళ్ళారు. చిన్న భిన్నం చేసి పెట్టారు ఆ కుటుంబాలు. ఇదే కాకుండా ఇసుక దొరకకుండా చేసి దాదాపుగా మైనారిటీ కుటుంబాలు ఇసుకతో కనెక్షన్ ఉన్నటువంటివి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు ఎక్కువగా మైనారిటీస్, మేస్త్రీలు కావచ్చు, గౌండాలు కావచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.